మిత్రులారా, మనం బీసీ 42% రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం. జనాభా ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళదని. ఇప్పుడు దాకా ఓసీలు కొట్టకపోయింది. బీసీలో ఆధిపత్య అడ్వాన్స్ బీసీలు కొట్టకపోమని కాదు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఎట్లా అలాట్మెంట్ చేస్తున్నారో వీటిలలో కూడా అట్లా అలాట్మెంట్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ సామాజిక వర్గాలకు వచ్చినాయి. అందుకోసం బీసీ సామాజిక వర్గాలకు వచ్చింది స్వాగతిస్తూనే జనాభా దామాషా నిష్పత్తులు ఎక్కువ అడ్వాన్స్ బీసీ కులాలు ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ తీసుకోవాలి. సో చివరి దాకా ఒక ఫంక్షన్లో పెళ్ళి చివరి దాకా భోజనాలు అందాలి. అడ్వాన్స్ బీసీలు ఉన్నారు, ఎంబీసీలు ఉన్నారు, ఇక్కడ అర్ధ సంచార బీసీలు ఉన్నారు, సంచార బీసీలు ఉన్నారు. వీళ్ళందరికీ సామాజిక న్యాయం ఎప్పుడు జరుగుద్దంటే మేము ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చాం. మళ్ళీ మధ్యలో కొద్దిపాటి ప్రాబ్లం వల్ల అంటే 42% రిజర్వేషన్ కూడా వల్ల మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టు మాట వాస్తవలే. కానీ సో ఓవరాల్గా జనాభా దామాషా నిష్పత్తిలో ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ కొన్ని కులాలు కొట్టకపోయినట్టు కాకుండా బీసీ రిజర్వేషన్లో కూడా ఆగాడినే కాకుండా ఖచ్చితంగా జనాభా దామాషా పద్ధతిలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉన్నాయి. అట్లా ఇప్పటికే ఇదేం బ్రహ్మ విద్య కాదు. అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి శ్రీహరికోట పరిశోధనా కేంద్రం నుంచి ఇతర గ్రహాల మీదకి శాటిలైట్లని, ఉపగ్రహాలను పంపించడం అంతకంటే కాదు. ఇప్పటికే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉంది. సో దాన్ని పగడ్బందీగా దాన్ని రాజకీయ రిజర్వేషన్లు ముఖ్యంగా స్థానిక సంస్థలు అమలు చేయమని చెప్పడం ఉద్దేశం. సో జనరల్ స్థానాల్లో గెలిచినటువంటి బీసీ చైర్మన్లు, మేయర్లు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఒకటి వనపర్తి జిల్లా పేరు, మున్సిపాలిటీ పేరు, చైర్మన్, మేయరు, పార్టీ పేరు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి వనపర్తి పెబ్బోరు మున్సిపాలిటీ, అక్కి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్. వీళ్ళంతా బీసీలు ఇప్పుడు నేను చెప్పేళ్ళంతా కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ జిందం కళ బీఆర్ఎస్ పార్టీ. మూడోది యాదాద్రి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ తాడక వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ. నాలుగోది సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ మరిశెట్టి నివేదిత కాంగ్రెస్. ఐదోది సంగారెడ్డి మున్సిపాలిటీ కూనా వనిత కాంగ్రెస్. అంటే వీళ్ళు జనరల్ స్థానాల్లో గెలిచినటువంటి బీసీలు. ఇక ఆరోది నల్గొండ మున్సిపాలిటీ బుర్రి చైతన్య కాంగ్రెస్. ఏడోది ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మున్సిపాలిటీ అనుష బండారి ఇండిపెండెంట్. వీళ్ళు చైర్మన్, మేయర్లుగా భావించండి. దాని తర్వాత ఎనిమిదోది మానుకొండ పరకాల మున్సిపాలిటీ, హన్మకొండ జిల్లాలో పరకాల మున్సిపాలిటీ సునీల్ కుమార్ పౌశెట్టి కాంగ్రెస్. తొమ్మిదోది నిజామాబాద్ ఆర్మూర్ గోనె లహరి కాంగ్రెస్. పదవది సంగారెడ్డి నారాయణఖేడ్ మున్సిపాలిటీ నగేష్ కుమార్ షెట్కర్ కాంగ్రెస్. వీళ్ళంతా పేర్లు చెప్పేవాళ్ళంతా మేయరు లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్గా భావించండి. మున్సిపాలిటీ చైర్మన్ వీళ్ళంతా. 11వది వనపర్తి మున్సిపాలిటీ మాధవి మిడిదొడ్డి కాంగ్రెస్. 12వది జగిత్యాల మెట్పల్లి మైలారపు లింబాద్రి కాంగ్రెస్. 13వది జగిత్యాల జిల్లా రాయికల్ కట్నం రవీందర్ బీఆర్ఎస్. 14వది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూరగాయల ఉమారాణి కాంగ్రెస్. 15వది మెదక్ తుఫ్రాన్ బోండి రజని బీఆర్ఎస్. దాంతో పాటుగా 16వది వనపర్తి అమరచింత మున్సిపాలిటీ జింకా సువర్ణ బీఆర్ఎస్. 17వది యాదాద్రి చోటప్పల్ మొగడాల పావని కాంగ్రెస్. 18వది యాదాద్రి అన్ని జనరల్ సీట్లలో బీసీలు గెలిచినాయి. యాదాద్రి యాదగిరిగుట్ట గుండాపల్లి వాణి కాంగ్రెస్. 19వది వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పాలకుర్తి సారంగపాణి కాంగ్రెస్. 20వది నిర్మల్ బైంసా మున్సిపాలిటీ తుమ్మల దత్తాద్రి ఇండిపెండెంట్. 21వది నిర్మల్ మున్సిపాలిటీ అప్పల కావ్య కాంగ్రెస్. 22వది నారాయణపేట కొస్లి నరేందర్ నాగులపల్లి కాంగ్రెస్. 23 నారాయణపేట ముక్తల్ మానస కాంగ్రెస్. వీళ్ళంతా మున్సిపాలిటీలో చైర్మన్గా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు, చైర్పర్సన్గా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు. అదేవిధంగా 24వది నారాయణపేట మున్సిపాలిటీ జిల్లా మున్సిపాలిటీ ఉండబట్టి కొండా శ్వేత బీజేపీ. 25వది నాగర్ కర్నూల్ కల్వకుర్తి బృంగి రత్నమాల కాంగ్రెస్. 26 కామారెడ్డి ఎల్లారెడ్డి పద్మ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి పద్మ చైర్పర్సన్గా ఉన్నారు. పార్టీ ఇంకా ఇండిపెండెంటా కాంగ్రెస్ ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ అనేది ఇక బీజేపీ కూడా తెలియదు. 27వది మంచిర్యాల బెల్లంపల్లి దానా స్వాతి కాంగ్రెస్. వీళ్ళు జనరల్ సీట్లలో గెలిచినటువంటి బీసీ అభ్యర్థులుగా భావించండి. ఇక దాని తర్వాత మొత్తం బీసీ స్థానాల్లో గెలిచినటువంటి
బీసీ జనరల్, బీసీ మహిళలకు సంబంధించి సమాచారం చెప్పే ప్రయత్నం